ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము లూకాసు వార్త 11వ అధ్యాయము 10 వచనము. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ మనము చూసినప్పుడు దేవుడు ఇచ్చేవాడుగాను మనిషి తీసుకునేవాడుగా ఉన్నాడు. ఇదే మనిషి దృష్టిలో దేవునితో ఉన్నటువంటి సంబంధం. కాబట్టి అడుగుడి మీకు ఇయ్యబడును అన్న వాక్యాన్ని పట్టుకొని తనకు కలిగిన ప్రతి కోరికను దేవునికి చెప్పేస్తూ ఉంటాడు. అయితే ఒక ప్రశ్న మనసులోకి రావాలి. మనం ఏమి అడగాలి? మనకిష్టమైనవేనా లేక దేవునికి ఇష్టమైనటివా? ప్రభువారు చెప్పిన మాట మర్చిపోతూ ఉంటాం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి ముందుగా ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి అని ప్రభు సెలవిచ్చాడు. అయితే ఆయన రాజ్యాన్ని వెదకకుండానే అన్నీ ఇవ్వాలని ఆశ పెట్టుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఇస్తాడు, కానీ అందులో ఆనందం ఉండాలి అంటే దానిని అనుభవించే శక్తి కూడా దేవుడే ఇవ్వాలి. అయితే మన హృదయం దేవుని నుండి దూరమైతే ఆశీర్వాదం కూడా ఉండదు. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయం 21వ వచనంలో ధనము ఘనతను దేవుడు ఇచ్చిన అనుభవం ఇవ్వకపోతే అది ఆశీర్వాదము కాదని సెలవిస్తూ ఉన్నది. దేవుని కోసం మనం ఒక చిన్న పని చేయకపోయినా ఆయన మన కోసము పెద్ద పెద్ద పనులు చేయాలని మనము కోరుకుంటూ ఉంటాం. ఉదాహరణకు, ఉద్యోగము కావాలని, వ్యాపారము పెరగాలని, కుటుంబం సుఖముగా రావాలని, ఇల్లు కారు సౌకర్యాలు కావాలి అని. ఇది మనుషుని యొక్క హృదయపు జాబితా. కానీ నేను దేవుని కోసం ఏమి చేయగలనని అడిగే మనుషులు అతి కొద్ది మందే. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు అడిగినను దొరకదు, ఎందుకంటే దురుద్దేశంతో మీ భోగాల కోసం అడుగుతూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాడు. అడుగుడి అన్న మాట లోక వాంఛల కోసం అయితే ఈ భూమిపై పేదవారే ఉండరు. పొరుగువారిని ప్రేమించాల్సిన అవసరమే ఉండదు. ప్రభువారు చెప్పిన అడుగుము అన్న ఆజ్ఞ వాస్తవానికి పరిశుద్ధాత్మ కొరకు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తే మనము దారి తప్పము. మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిపించుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు నిత్యము సహాయపడుతూ ఉంటాడు. మనము దేవునికి ఇష్టమైన విధముగా ఎలా జీవించాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించి మనల్ని నిత్య జీవములోనికి నడిపిస్తాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని దగ్గర అడగాల్సింది లోక కోరికలు కాదు, మన జీవితాన్ని మార్చే పరిశుద్ధాత్మ కొరకు మనం అడుగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.